ఏపీపై మోంతా తుఫాను ప్రభావం దృష్ట్యా అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రమత్తం చేశారు. అవసరమైతే విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. తుఫాను హెచ్చరికలపై ఆయన కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 28వ తేదీ సాయంత్రం తీవ్ర తుఫానుగా మోంతా కాకినాడ సమీపం తీరం దాటుతుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఇప్పటి నుంచే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కాకినాడలోని హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవల్ని ప్రారంభించాలని చెప్పారు. ప్రభావిత జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారుల్ని నియమించి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొని తగిన వనరులతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు. తీర ప్రాంత ప్రజలకు తుఫానుపై అవగాహన కల్పించాలని సూచించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం ఆదేశించారు. అన్ని ప్రధాన మధ్య తరహా రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని పర్యవేక్షించి శాస్త్రీయంగా నీరు విడుదల చేయాలని చెప్పారు. రియల్ టైంలో వచ్చే సమాచారం వెనువెంటనే తక్షణమే కింది స్థాయి యంత్రాంగాన్ని చేరేలా చూడాలన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముందుకు వచ్చి సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. R&B, విద్యుత్, నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్ శాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, మొబైల్ సేవలు, పౌర సరఫరాలకు అంతరాయం లేకుండా చూడాలని అధికారులను సూచించారు చంద్రబాబు.